గుడ్ ఈవినింగ్. శ్రావణ చెప్పట్లా గుడ్ ఈవినింగ్. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మన ట్రిపుల్ ఆర్ డెవలపర్స్ అధినేత సిఎండి మన డైనమిక్ లీడర్ సైజు గారు, అదేవిధంగా మన ట్రిపుల్ ఆర్ డెవలపర్స్కి చక్కటి బ్యాక్ బోన్ సత్యనారాయణ గారు, మరి అంబాల వెంకటేశ్వర గారు, వెంకటనారాయణ గారు, తెలంగాణ యాదవ్, మరి అందరూ కూడా వెంకటేశ్వర గారు ప్రముఖులు, యేసు గారు, చిత్తరామ గారు, శ్రవణ్ కుమార్ గారు, ప్రభాకర్ గారు, సత్యనారాయణ గారు, అందరూ ఎంత మేడం, విజయ మేడం. సో ఒకసారి మీరు డీప్గా రియల్ ఎస్టేట్ కంపెనీలు ఎన్నో మీరు చూసుంటారు, ఎండిఎల్ కానీ అందరూ చూసుంటారు. కానీ ఇలాంటి ఏజెంట్లు అందరూ కూడా ఏమనుకుంటున్నారంటే వ్యాపారాలు లేవు అనుకునే టైంలో ఇంత క్రిటికల్ పొజిషన్లో ఒక హార్డ్ డెసిషన్, చాలా హార్డ్ డెసిషన్ తీసుకొని మన సైదులు గారు మనకి బ్రహ్మాండమైన వెంచర్లు, 3 వెంచర్లు కూడా ఎలాంటి అంటే హార్ట్ కేక్ వెంచర్స్. అంటే కస్టమర్ అంటూ మీరు భార్య భర్తలని ఇద్దరిని కనుక తీసుకెళ్ళి మన వెంచర్లు కనుక చూపిస్తే బ్రహ్మాండంగా ప్లాట్ బుక్ అవుతుంది. అంటే ఇదే క్రమంలో 10 సంవత్సరాల హిస్టరీ ఉన్న కంపెనీలు కూడా అంత భారీ ఎత్తున వెంచర్లు వేయలేవు. 10 సంవత్సరాల హిస్టరీ ఉన్న చరిత్ర ఉన్న కంపెనీలు కూడా అంత పెద్ద వెంచర్లు వేయలేవు. ఏదో ఈ కంపెనీలన్నీ పుట్టిన కంపెనీలన్నీ 5 ఎకరాలు 2 ఎకరాలు 3 ఎకరాలు వేసుకుంటూ డెవలప్ అయిపోతూ వచ్చాయి. కానీ మన సైదులు గారు ఏకంగా దిగటమే మన ట్రిపుల్ ఆర్ అనే బ్రాండ్ ఏ విధంగా ఉందో అదేవిధంగా వెంచర్స్ కూడా 35 ఎకరాలు వెంచరు, 10 ఎకరాలు వెంచరు, ఇంకో 30 ఎకరాలు వెంచరు. అంటే ఆయన మైండ్ సెట్ ఎలా ఉంది, ఎంత హార్డ్ బిజినెస్ లేదు, టైట్ ఉంది అన్న పరిస్థితిలో కూడా ఇంత హార్డ్ దిగారంటే ఎవరైనా చెప్పగలరా దీనికి సమాధానం? వ్యాపారాలు లేవు అనే టైంలో ఇంత హార్డ్ డెసిషన్ తీసుకొని ఒక 20 క్యాబిన్లు డైరెక్ట్ కూర్చోటానికి, ఒక 20 క్యాబిన్లు, ఇంత పెద్ద ఆఫీసు, నెలకు 1 లక్ష రూపాయలు అద్దె, 1 లక్ష పైన అయింది. కరెంట్ బిల్లు అన్ని కలిపితే 2 లక్షల వరకు వస్తే పైన. మరి ఇంత హార్డ్ డెసిషన్ తీసుకొని ఈ టైంలో ఆయన ముందుకు వచ్చారంటే ఆయన మైండ్ సెట్ ఏంటి, ఎందుకు దిగారు? ఎవరైనా చెప్పగలరా? ఇందులో ఉన్నవాళ్ళు ఎవరైనా ఈ టైంలో ఎందుకు దిగారు ఈ వ్యాపారంలోకి? సో ఒకే ఒకటి, ఆయన గత రియల్ ఎస్టేట్లోకి వచ్చి 10 సంవత్సరాల పైన అవుతుంది. ఈ 10 సంవత్సరాల నుంచి ఎన్నో కంపెనీల్లో కస్టమర్లు ఇబ్బంది పడుతున్నారు, డబ్బులు కడుతున్నారు, ఎంతో కష్టపడే డబ్బులు ఆ కంపెనీకి అప్పచెప్తున్నారు. ఆ మేనేజ్మెంట్ రిజిస్ట్రేషన్ చేయట్లే. అదేవిధంగా ఏజెంట్లు ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నారు, కమిషన్లు ఇవ్వట్లే. ఏజెంట్లకు కమిషన్ ఇవ్వట్లేదు అంటే కస్టమర్ రిజిస్ట్రేషన్ చేయట్లా, ఏజెంట్లకు కమిషన్ ఇవ్వట్లే. ఈ ఇబ్బందులన్నీ చూసుకుంటూ ఆయన ఇవన్నీ ఈ కష్టాల నుంచి బయటకు తీసుకురావాలి. కస్టమర్లు కానీ ఏజెంట్లు కానీ బయటకు తీసుకు మంచి సర్వీస్ అందించాలి, నెంబర్ 1 సర్వీస్ అందించాలి వాళ్ళకి. అందుకనే స్మార్ట్ పేమెంట్, స్మార్ట్ కమిషన్, స్మార్ట్ రిజిస్ట్రేషన్ అంటే ట్రిపుల్ ఆర్ డెవలపర్స్ ఈ 3 స్లోగన్తో ముందుకు వెళ్తుంది. స్మార్ట్ కమిషన్, స్మార్ట్ రిజిస్ట్రేషన్, స్మార్ట్ పేమెంట్. సో ఎన్నో కంపెనీలు ఉన్నాయి, కానీ కస్టమర్ దగ్గర డబ్బులు కలెక్ట్ చేస్తున్నాయి, రిజిస్ట్రేషన్ చేయట్లేదు, ఏజెంట్ కమిషన్ ఇవ్వట్లేదు, ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నారు. కానీ అలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ లేకుండా ఇలాంటి హార్డ్ టైంలో మరి మన సైదులు గారు చాలా హార్డ్ డెసిషన్ అన్నమాట. చాలా మంది ఆశ్చర్యపోతున్నారు, మా పాత కంపెనీలకే వ్యాపారం సరిగ్గా ఉండట్లేదు కదా, ఈ సైదులు గారు ఎంత ధైర్యం చేసి ఇప్పుడు భారీ ఎత్తున 3 వెంచర్లు మరి కోట్లాది రూపాయల డబ్బులు పెట్టుబడి పెట్టి మరి భారీ వెంచర్స్తో దిగుతున్నాడు ఆయన. అసలు ఆయన ధైర్యం ఏంటి? ఇట్లా దిగడం అనేది చాలా మంది ఆలోచిస్తున్నారు. ఇంత డబ్బులు కోట్లాది రూపాయలు పెట్టుబడి పెట్టి అంటే ఆయన మైండ్ సెట్ ఉన్నది ఒకటే, బయట మార్కెట్ అంతా చెడిపోయింది,
మార్కెట్ చెడిపోయింది. అంటే ఏజెంట్లు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు, కస్టమర్లు కూడా ఇబ్బందుల్లో ఉన్నారు. నేను ఆ కష్టాలన్నీ తొలగిస్తా వాళ్ళకి, ఆ కష్టాలన్నీ నేను తొలగించగలను. ఆ దమ్ము సత్తా నా దగ్గర ఉంది, అంత అడ్మినిస్ట్రేషన్ కూడా నా దగ్గర ఉంది, ఆ పవర్ నా దగ్గర ఉందనే ఉద్దేశంతోనే ఆయన గారు ఈ కంపెనీని RRR డెవలపర్స్ ని స్టార్ట్ చేయడం జరిగింది. సో దానిలో కూడా ఇంకా చెప్తా, ఓపెన్ చెప్పాలంటే ఇప్పుడే కొత్త కారు షోరూమ్ నుంచి దిగింది. ఇది కొత్త కారు షోరూమ్ నుంచి దిగింది, కొత్త కారు. అదే 10 సంవత్సరాల కారు, 15 సంవత్సరాల కారు పాత కారు. అంటే అది దానికి రకరకాల ఏముంటాయి, ప్రాబ్లమ్స్ ఉంటాయి. బోర్కు వచ్చి ఉంటుంది, కానీ బండ్లు కూడా కొన్ని బోర్కు వచ్చి ఉంటాయి. అలాంటిది మన కారు కొత్త కారు షోరూమ్ నుంచి ఇప్పుడే దిగింది. మన ఆఫీస్కి వచ్చి ఎవడో కూడా నా రిజిస్ట్రేషన్ ఏంటని అడిగే వాడు, నా అప్పులు ఏంటి, నా అప్పు ఎప్పుడు కడతామనే వాడు ఉండడు. అంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఆఫీసు. మనం కొన్ని ఆఫీసుకి వెళ్తే కస్టమర్లు కూర్చుంటారు, డబ్బుల కోసం ఎదురు చూస్తుంటారు, నా రిజిస్ట్రేషన్ ఏదో ఎదురు చూస్తుంటారు. కానీ ఇక్కడ ఎదురు చూసే వ్యక్తులు ఎవరు ఉండరు. ఫ్రెష్గా రావడం, డబ్బు కట్టించుకోవడం, రిజిస్ట్రేషన్ చేయడం, ఏజెంట్ కమిషన్ చేయడం. సో కొత్త బండి ఏ ప్రాబ్లం ఉండదు, దీనికి ఎంతన్నా దీన్ని వాడుకోవచ్చు, ఎంతన్నా సర్వీస్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, కాబట్టి మన సైదుల్ గారి ఆలోచనలో ఆయన కామ్రేడు, పక్కా కామ్రేడ్. ఆయన మా ఆలోచన చాలా స్ట్రాంగ్ ఉంటాయి. మరి అలాంటి మంచి ఆలోచనతో ఈ కంపెనీని మంచిగా నడపాలి. ఇవాళ నారాయణ చైతన్య కాలేజీలు ఏ విధంగా అయితే నడుస్తున్నాయో ఎన్నో కాలేజీలు ఉంటాయి, కానీ నారాయణ చైతన్య కాలేజీకి ఇంపార్టెన్స్ ఇస్తారు. ఎందుకని వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ కానీ అంతా బాగుంటుంది వాళ్ళది. అందుకని ఆ నారాయణ చైతన్యంలోనే పిల్లలు ఎక్కువ చేర్పిస్తారు, ఫీజు ఎక్కువ ఉన్నా కూడా ఎక్కువ చేర్పిస్తారు. సో ఫ్రెండ్స్, కాబట్టి ఇంత చక్కటి మంచి ఆలోచనతో ఆయన గారు ఇలాంటి టైంలో వ్యాపారాలు లేవు అనే టైంలో, ఎందుకు వ్యాపారాలు రీగా వ్యాపారాలు ఉన్నాయి, వ్యాపారం ఉంది, ప్రజల దగ్గర డబ్బు ఉంది, డబ్బు ఆడికి పోవాలి, డబ్బు ఉంది. కానీ ఆ డబ్బు తీసుకొచ్చి కంపెనీలో పెట్టడానికి అందరు ఇష్టపడట్లా. ఎందుకంటే ఈ కంపెనీ వాళ్ళు డబ్బు తీసుకొని రిజిస్ట్రేషన్ చేయట్లా, ఏజెంట్ కమిషన్ ఇవ్వట్లా. వీటి నుంచి నేను బయటకు వస్తా, నేను దిల్దారుగా కస్టమర్ రిజిస్ట్రేషన్ చేస్తా, ఏజెంట్ కమిషన్ ఎమ్మటి ఇచ్చేస్తా, నా వ్యాపారం బ్రహ్మాండం ఉంటుంది, నా కంపెనీని ముందుకు తీసుకెళ్తా అనే మంచి ధైర్యంతో మన సైదుల్ గారు ఈ కంపెనీ స్టార్ట్ చేయడం జరిగింది. దానికి మరి నేను ఓపెన్ చెప్పగలను, 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు ఉన్న కంపెనీ కూడా అంత పెద్ద వెంచర్ లేదు. రేపు మీరు చూస్తారు 15వ తారీఖున ఇల్లందు రోడ్డు జింకల్తండ రోడ్లో 35 ఎకరాలు వెంచరు. దానిలో కూడా 111 గజాలు బిట్లోనే 111 గజాలు, అంటే 22 x 45 కొత్తలు, 22 వెడల్పు, 45 లోతు, 111 గజాలు. సో ఆ ఒక్కరోజు కూడా, ఆ ఒక్కరోజే ఒక ఆఫర్ రేటుగా 111 గజాలు 11 లక్షలకు ఇస్తాం. ఒక్కరోజే, ఆ ఒక్కరోజు మాత్రమే 111 గజాలు 11 లక్షలు. ఆ ఒక్కరోజు ఆఫర్ రేట్ అది 111 గజాలు 11 లక్షలు. అదే 2 కలిపితే 2 బిట్లు కలుపుకోవచ్చు. అప్పుడు ఎంత అయింది? 222 కొలతలు ఎట్లా వస్తాయి? 44 x 45, ఒక్కో బిట్ 22 కదా. అప్పుడు 44 45 కొలతలు కూడా బ్రహ్మాండంగా ఉంటాయి. 44 రోడ్ సైడ్, లోతు 45, అంటే చతురస్రం ఉంటుంది బిట్లు. ఒకడు బిట్టు చతురస్రం వస్తుంది. కాబట్టి అంత చక్కటి నెంబర్ 1 వెంచరు. ఇవేం చెప్పాలంటే ఖమ్మంలో అలాంటి వెంచర్ లేదు. కస్టమర్ కంటూ నువ్వు తీసుకెళ్ళి అక్కడ నిలబెట్టగలిగితే ఆ కస్టమర్ చూసిన తర్వాత పక్కాగా ఎంత డబ్బులు టైట్గా ఉన్నా, ఎంత డబ్బులు తక్కువ ఉన్నా కూడా కనీసం 111 గజాలు బిట్టన్నా 11 లక్షలు ఇస్తున్నాం. కాబట్టి ఆ రోజు రేపు ఆదివారం బ్రోచర్ ఓపెనింగ్. సో దానికి మీరు కూడా ఏంటంటే మీకున్న కస్టమర్ని, ఫ్రెండ్స్ని, శ్రేయోభిలాషుల్ని ఎవరైతే ఒక 11 లక్షలు పెట్టగలరు అనుకునే వాళ్ళని తీసుకురండి. చక్కగా మా కంపెనీ బ్రోచర్ ఓపెనింగ్ ఉంది, చక్కటి మంచి లంచ్ ఏర్పాటు చేసాం. మీరు రండిని తీసుకొచ్చి చూపిస్తే ఆలోచన మారింది. అక్కడ వచ్చిన తర్వాత చాలా బాగుంది అనుకుంటాడు. 11 లక్షలే కాబట్టి ఎన్ని ప్లాట్లు ఉన్నా, ఎంత టైట్లో ఉన్న వ్యక్తి కూడా కొనుక్కుందాం, ఒక బిట్టు కొనుక్కుందాం. ఎందుకు? ఇవాళ ఖమ్మం మొత్తం కూడా ఇల్లందు రోడ్డు వైపు వస్తుంది. ఖమ్మం మొత్తం ఇల్లందు రోడ్డే. ఎందుకని ఇల్లందు రోడ్లో వచ్చిన డెవలప్మెంట్స్ ఎక్కడ ఏ రోడ్లో లేవు. ఒక వైరా రోడ్లో కలెక్టర్ ఆఫీస్ తప్ప ఏమీ లేదు. కానీ ఇల్లందు రోడ్లో ఇవాళ స్వామినారాయణ ఇంటర్నేషనల్ స్కూల్ కానీ, ఇంటిగ్రేటెడ్ స్కూలు, అదేవిధంగా జిల్లా కోర్టు, అదేవిధంగా వెంకటేశ్వర టెంపుల్, అదేవిధంగా
ఈ కొత్తగూడెం రోడ్డు సెంట్రల్ లైటింగ్తో మొత్తం డెవలప్ చేస్తున్నారు. సెంట్రల్ లైటింగ్ కొత్తగూడెం రోడ్డు, అదే జగ్గతండ రోడ్డు కూడా సెంట్రల్ లైటింగ్తో డెవలప్ చేస్తున్నారు. ఇన్ని ఫెసిలిటీస్, ఇన్ని డెవలప్మెంట్స్ ఉన్నాయి కాబట్టి కస్టమర్ డబ్బులు మీరు కనుక మన వెంచర్లో పెట్టుబడి పెట్టిస్తే పక్కాగా 3 సంవత్సరాలు డబ్బులు అయింది. మీరు చెప్పొచ్చు హామీగా 4వ సంవత్సరం కావాలంటే నేనే రీసేల్ చేసి పెడతా, అమ్మి పెడతాను కూడా మీరు హామీ ఇవ్వచ్చు. 3 సంవత్సరాలు నిండిన తర్వాత 4వ సంవత్సరంలో నేనే ఆ ప్లాట్ని కావాలంటే రీసేల్ చేసి పెడతా, అమ్మి పెడతా అనే హామీ కూడా ఇవ్వచ్చు. ఆ హామీ కూడా మీరు ఇవ్వచ్చు. పక్కాగా 4వ సంవత్సరం పక్కాగా డబ్బులు అయింది. ఎవరైనా ఒక 50 లక్షలు పెట్టుబడి పెడితే 4వ సంవత్సరం అది 1 కోటి రూపాయలు అవుతుంది. అంత చక్కటి మంచి బెనిఫిట్స్. అదేవిధంగా కంపెనీని కూడా చూడాలి. మనం పెట్టుబడి పెట్టేటప్పుడు కంపెనీని చూడాలి. కంపెనీలో లుసుగులు ఉంటే మనం ముందుకు వెళ్ళలేము. నారాయణ చైతన్య కాలేజీ మీకు ఎగ్జాంపుల్ చెప్పడం జరిగింది. ఇక్కడ కొత్త కంపెనీ, కొత్త ఎండి గారు, కొత్త ఆలోచనలు, మంచిగా ముందుకు పోవాలని ఆలోచన ఆయన ఉన్నాడు కాబట్టి మీరు పక్కాగా డెవలప్ అవుతారు. నేను కూడా ఇదే మార్కెటింగ్ లైన్లో 40 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నా. మరి మన సైదుల ఆలోచనలో నేను కూడా కనెక్ట్ అయ్యి ఆయన ఆలోచనలు చాలా బాగున్నాయి. మంచి ఆలోచనలు, మంచి వ్యక్తి, మంచిగా ఆలోచిస్తారు. ఎదురు వ్యక్తి కష్టపడాలి తెలిసిన వాడు. చిన్న స్థాయి నుంచి వచ్చాడు ఆయన కూడా. ఒకటి ఎండీగా ఆయన రాలే. చిన్న స్థాయి నుంచి, చిన్న కుటుంబం, చిన్న వ్యవసాయ కుటుంబం, అలా నుంచి పైకి వచ్చి ఈ రోజున కోట్లాది రూపాయలు సంపాదించుకున్నాడు ఆయన. మరి ఒక కంపెనీ నడపాలి అనే మంచి ఆలోచనతో కొంతమంది ఏజెంట్కి మంచి ఉపాధి ఇచ్చాలి, డైరెక్టర్లు కొంతమంది మంచి ఉపాధి ఇవ్వాలి, మంచి సెటిల్ చేయాలి వాళ్ళని. ఇందాక మాట్లాడాడు, మన కంపెనీలు ఎవరైతే 5 సంవత్సరాలు నమ్ముకొని పనిచేస్తారో, 5 సంవత్సరాలు నమ్ముకొని పనిచేస్తారో వాళ్ళకు ఒక మంచి ఇల్లు, మంచి కారు, మంచి మెయింటెనెన్స్, కలర్ఫుల్ లైఫ్. ప్రాడింగ్ ఇంకో విషయం ఓపెన్ చెబుతున్నాం. ఒకవేళ నీ మనసత్వం మంచిది కాబట్టి ప్రాడింగ్ మెంటాలిటీ, కన్నింగ్ మెంటాలిటీ ఉన్నోడైతే ఈ కంపెనీలు ఎక్కువ కాలం నిలవరు. ఆయన పంపించేస్తారు, చెప్పేస్తారు, నాకు ఎక్కడన్నా చేసుకోబ్బా నువ్వు. కొంతమంది కష్టం డబ్బులు ఆడుకుంటుంటారు, మాయ మాటలు చెప్తుంటారు, మోసం మాటలు చెప్తుంటారు. ఈ కంపెనీ ఎందుకంటే ఇప్పుడే స్టార్ట్ అయిన కంపెనీ కాబట్టి ఈ కంపెనీని కూడా మంచి ఉద్దేశంతో ముందుకు తీసుకోవాలనుకుంటున్నాం. మాయ మాటలు చెప్పడం, మోసం చెప్పడం, కస్టమర్ని మరి ఏదో చెప్పి ప్లాట్లు అమ్మడం, మోసం చేసి అలాంటి కంపెనీ అయితే ఇది కాదు. మంచి ఉద్దేశంతో స్టార్ట్ చేసిన కంపెనీ కాబట్టి మీరు కూడా మంచి ఆలోచనతో మంచి మంచి కస్టమర్లు సెలెక్ట్ చేయండి. మంచి మంచి ఏజెంట్లు కూడా కంపెనీకి పరిచయం చేయండి. మంచి మంచి ఏజెంట్లు. ఇంకా నేను అంటాను ఓపెన్గా, ఒక వ్యక్తిగా మనం సాధించేది ఏది ఉండదు. ఒక వ్యక్తిగా నువ్వు ఎప్పుడైతే టీం వర్క్ చేస్తావో, టీం వర్క్ అంటే నీ దగ్గర 10 మంది, 20 మంది, 30 మంది, 50 మంది, 100 మంది టీం ఉండాలి. ఆ టీం ఉన్నప్పుడు నువ్వు ఎక్కువ కాలం రియల్ ఎస్టేట్లో ఉంటావు, ఎక్కువ కాలం రియల్ ఎస్టేట్ చేయగలుగుతావు. కానీ ఎప్పుడు ప్లాట్లు అమ్ముదాం అంటే ఇక బజారు పడి 8 సంవత్సరాలు నువ్వు ప్లాట్ల కోసం తిరగడం సరిపోద్ది. అదే నువ్వు టీం వర్క్ చేసుకుంటే చక్కగా ఆఫీస్లో క్యాబిన్ తీసుకొని క్యాబిన్లో కూర్చొని మొత్తం ఆర్గనైజ్ చేసుకోవచ్చు. సో ఇలాంటి మంచి మంచి ఐడియాస్తో ఈ కంపెనీ అంటే ఆయన ఎన్నో కంపెనీలను చూశాడు, అందులో ఉన్న లొసుగులేంటి ఆయన తెలుసు కాబట్టి ఇక్కడ పర్ఫెక్ట్ నడపాలి ఈ కంపెనీని. ఏజెంట్ మంచిగా డెవలప్ చేయాలి, కస్టమర్ని కూడా మంచిగా డెవలప్ చేయాలి. మంచి ఏరియాలోనే వెంచర్ వేస్తేనే కస్టమర్కి 3 ఏళ్ళు డబుల్ అయింది. ఎక్కడ పడితే అక్కడ వెంచర్ వేస్తే డబుల్ అవ్వాలి. కాబట్టి ఇంత మంచి ఆలోచనతో మన సైజు గారు మన ముందుకు వచ్చారు. చాలా కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి మరి అతి తక్కువ టైంలోనే జస్ట్ 10 డేస్లోనే ఈ ఆఫీస్ని తయారు చేశారు ఆయన. మరి అంత కష్టపడే వ్యక్తితో మనం కూడా తోడుంటే మనకు కూడా మంచి డబ్బులు వస్తాయి, మన ఫ్యామిలీస్ కూడా మంచిగా సెటిల్ అవుతాయి. మీరు ఎక్కడో తెలిసింది ఏదో కంపెనీల్లో కనుక చేస్తుంటే అక్కడ కస్టమర్ లాస్ అవుతారు, మీరు కూడా లాస్ కావడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి మరి రాబోయే రోజుల్లో అంటే ఎంతో ఎక్కువ కాలం లేదు, వచ్చే కొత్త సంవత్సరం 2026 సంవత్సరానికి మన కంపెనీ మామూలు వ్యూతో ముందుకెళ్ళట్లా. వరంజాలు కానీ, టూర్లు కానీ, కార్లు ఇవ్వటం ఇవన్నీ కూడా డిజైన్ చేసి ఏజెంట్ కారు అనేది మెయిన్. ప్రతి ఏజెంట్ డైరెక్టర్ దగ్గర కారు ఉండాలి. ఆ కారు ఉంటేనే వ్యాపారం చాలా ముందుకెళ్తుంది. కాబట్టి కార్ని ఏర్పాటు చేస్తున్నారు, గోల్డ్ ఏర్పాటు చేస్తున్నారు, టూర్లు ఏర్పాటు చేస్తున్నారు. అదేవిధంగా కమిషన్ కూడా చక్కటి కమిషను, మంచి కమిషను, స్పాట్ కమిషను. నువ్వు బుకింగ్ చేసావు 1 లక్ష రూపాయలతో ఒక 5-10 వేలు కావాలంటే తీసుకోవచ్చు. 1/4 కట్టావు, 1/4 కమిషన్ తీసుకోవచ్చు. ఫుల్ పేమెంట్ కట్టావు, అదే రోజు నీ కవర్లో పెట్టి ఉంటుంది డబ్బులు.
రిజిస్ట్రేషన్ అయిన రోజు కవర్లో పెట్టి ఉంటుంది అమౌంట్. సో అన్ని మంచి ఉద్దేశంతో ఆయన గారు చాలా కష్టపడి డే అండ్ నైట్ దీని గురించి ఆలోచిస్తూ మరి మన ముందుకు తీసుకొచ్చారు. ముందు మనం డెవలప్ అవుతాం, ఫస్ట్ మనం డెవలప్ అవుతాం ఈ కంపెనీలో. కాబట్టి మీరందరూ ఒక పాజిటివ్ ట్రెండింగ్తో ఆలోచించి నెగిటివ్ అనేది ఏమాత్రం లేకుండా మీకు ఏమైనా డౌట్లు ఉన్నా కూడా ఆయన గారి దగ్గర కూర్చోవచ్చు. డైరెక్ట్గా ఆయన దగ్గర ఆయన క్యాబిన్లో కూర్చొని సార్ నాకు ఈ డౌట్ ఉంది అంటే దాన్ని క్లారిఫై చేయడానికి కూడా ఆయన సిద్ధంగా ఉండడు. 24 hours మనకు అందుబాటులో ఉంటాడు ఆయన. కాబట్టి ఇలాంటి కంపెనీ మీరు అందరూ కూడా మంచి కోఆపరేషన్ ఇచ్చి ఆయన ఎదుగుతూ మనం కూడా ఈ కంపెనీ ద్వారా ఎదగాలని కోరుకుంటూ మరి నాకు ఈ అవకాశం కల్పించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు.